నమస్తే, నా పేరు జయరాజ్. ఛానల్ 9 న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పల్స్ పోలియోలో మంత్రి పేర్ని నాని, రౌడీ షీటర్ల అరెస్ట్, భార్యాభర్తల ఆత్మహత్య యత్నం, చేయూత చేనేతలో ఆనం, పార్టీ నన్ను పట్టించుకోవటం లేదు కాటం. కృష్ణా జిల్లా మచిలీపట్నం సుందరయ్య కాలనీలో మంత్రి పేర్ని నాని పల్స్ పోలియో చుక్కలు వేశారు. పిల్లలకు ప్రతి ఒక్కరూ విధిగా పల్స్ పోలియో వేయించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో రహిత దేశంగా దేశాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. Good girl. నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలో 7 మందిని రౌడీ షీటర్లను అరెస్టు చేసినట్టు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూరల్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో 7 మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గౌరవ ఎస్పీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సార్ యొక్క ఉత్తర్వుల మేరకు 30 పోలీస్ యాక్టు అమలు చేశాం. ఈ 30 పోలీస్ యాక్టు ఈ నెల 23వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుండి నెక్స్ట్ ఫిబ్రవరి 28th మిడ్ నైట్ వరకు అమల్లో ఉంటుంది. దీని యొక్క అర్థం ఏమంటే ఎవరే కానీ గుంపులుగా వెళ్ళడం కానీ మారణాయుధాలు చేతబట్టిపోవడం కానీ ఇంకా అలాంటివన్నీ చేస్తే వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. బెదిరింపు ధోరణులకు కానీ కవింపు చర్యలకు కానీ పాల్పడితే కూడా ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉపయోగించే ప్రసక్తి లేదు. శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నిక జరగడానికి అందరూ సహకరించాల్సింది మరోసారి అందరినీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండే ముఖ్య కారణం ఎవరైనా పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకోవాలన్నా మైకులు పర్మిషన్ కావాలన్నా ఏదైనా ముందస్తు పర్మిషన్ లేకుండా కన్సర్న్ డివైఎస్పీ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తోటి రిటర్న్ ఉత్తర్వులు తీసుకొని వాళ్ళు ప్రచారం చేసుకుని ఈవెన్ బైక్ యూజ్ చేసుకోవాలని కూడా 30 పోలీస్ యాక్ట్ వరకు వాళ్ళు ఇది ఉంటుంది. ఇక ప్రజలందరూ సహకరించాల్సిందిగా శాంతియుతమైనటువంటి వాతావరణం ఎన్నిక జరగడానికి మాకు అన్ని విధాలు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని దళిత సేన రాష్ట్ర కార్యదర్శి అరవ పూర్ణ ప్రకాష్ అన్నారు. ఆయన అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విగ్రహానికి మీరు భూమి పూజ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ సీఎం గారు ఇప్పటికి 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి త్వరలో భూమి పూజ చేస్తున్నారు. ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్లో పెట్టాడు. 26వ తేదీన ఆయన సీఎంగా మొదట అజెండాలో ఫస్ట్ పేరు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ గారిని పొందపరచడమే నా ప్రధాన లక్ష్యం చెప్పినందుకు తెలంగాణ సీఎం గారికి మా ఉద్యమాలకి పురిటి గడ్డ ఈ సింహపూరి గడ్డ నుంచి జేబీలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కూడా వెంటనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసి దళితుల మా యొక్క దళితుల ఆత్మగౌరవాన్ని సవినయంగా విజయాన్ని సాధిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా పీఈటీల సమావేశం నెల్లూరులో జరిగింది. రాష్ట్ర పీఈటీలు ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పీఈటీల సంఘం గౌరవ అధ్యక్షుడు పసుపులేటి రామ్మూర్తి, థామస్ ఫేటర్ తదితరులు దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వ్యవస్థ కోసం ముందు పాటుపడాలని మనం తెచ్చి పీఈటీ పోస్టులు 19 పోస్టులు 100% ప్రమోషన్ ఇచ్చారు. మా పీఈటీకి ఏంటంటే దగ్గర ఉన్న ఈ పొద్దు శాలరీస్ డ్రా చేస్తున్నారండి. ఏమంటే మీకు తప్పు కాదని పెట్టడం జరిగింది. అదేవిధంగా జేఎల్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు మరి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా డిగ్రీతో పాటు జనరల్ పీజీ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మిత్రులకు జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు మంజూరు చేయాలని మరొక డిమాండ్ పెట్టడం జరిగింది. ఇక క్రీడల నిధులకు సంబంధించి స్కూల్ గేమ్స్ ఫండ్స్ కానీ సీఎం కప్ ఫండ్స్ కానీ సుమారు 7 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉండడం జరిగింది. ఈ భారం అల్టిమేట్గా సంబంధిత పీఈటీల మీద, పీడీల మీద, స్కూల్ గేమ్స్ సెక్రటరీల మీద పడింది కనుక ఆ అమౌంట్ని ఇమీడియట్గా విడుదల చేసి మరి పీఈటీ, పీడీ యొక్క ఒక పక్క క్రీడలను అభివృద్ధి చేస్తూనే క్రీడల అభివృద్ధికి అత్యవసరమైనటువంటి క్రీడా నిధులు మంజూరు చేయకపోవడం అనేది చాలా దురదృష్టంగా భావించి ఈ సమావేశంలో మరి రాబోయే రోజుల్లో స్కూల్ గేమ్స్ నిర్వహణకు పాత బకాయిలు మంజూరు చేస్తే కానీ మరి రాబోయే రోజుల్లో నిర్వహించడానికి మరి వీలు కాదని చెప్పి పోలియో రహిత దేశానికి ప్రతి ఒక్కరూ నడుము కట్టాల్సిన అవసరం ఉందని నెల్లూరు జిల్లా వింజమూరు తహసీల్దార్ సుధాకర్ రావు అన్నారు. ఆయన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత దేశానికి ప్రతి ఒక్కరూ నడుము కట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏం లేదమ్మా, 156 మంది చిన్నారులకి, అంటే 0 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకి మనం పోలియో డ్రాప్స్ వేయడం కూడా జరుగుతుంది. దీనికి గాను 46 బూతులను ఏర్పాటు చేస్తున్నాము. 4 గ్రూపుల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నాము. అన్ని చోట్ల కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లల్ని 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల్ని తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం పోలియో రహిత భారతదేశాన్ని చూస్తున్నాము. ఇక ముందు కూడా పోలియో అనేది మన దేశంలో ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలకి చక్కగా పోలియో డ్రాప్స్ చేయించాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. బస్టాండ్లోనూ కూడల ప్రదేశాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి దగ్గరలో అందుబాటులో ఉన్న కేంద్రంలో వాళ్ళ పిల్లలకి పోలియో చుక్కలు వేయించి ఈ పోలియో బారిన దీనికి గాను 4 రూట్ల ద్వారా వ్యాక్సిన్ అనేది సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మొబైల్ అండ్ ట్రాన్సిట్ టీమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ కనుక ఎవరైనా బయట నుంచి వచ్చినా కూడా మనం వేసేదానికి అనుకూలంగా, అదేవిధంగా డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ని, అదేవిధంగా మన రిమోట్ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేసుకొని ఈసారి పోలియో వ్యాక్సినేషన్ అనేది విజయవంతంగా 100% అందరికీ కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టాము. దీనికి ముందుగానే ప్రిపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సకాలంలో మనకి రిపోర్ట్స్ అందుబాటులో ఉండేటట్టుగా ప్లానింగ్ చేసుకున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క మంచి పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ పిల్లలందరూ కూడా పోలియో బారిన పడకుండా, అదేవిధంగా ఈ యొక్క పల్స్ పోలియో ఈ పోలియో కార్యక్రమం ద్వారా పోలియో వ్యాధిని 100% ఎలిమినేట్ చేసేదానికి మన దేశం, రాష్ట్రము, అదేవిధంగా మన మండలంలో కూడా అందరూ సహకరించాలని చెప్పేసి. కుటుంబ కలహాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా అన్నగారిపాలెంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తలు ఈ ఆత్మహత్యకు యత్నానికి ప్రయత్నించారు. పురుగు మందు సేవించి ఆత్మహత్య యత్నం చేయగా 108 సాయంతో వీరిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరి ఇక్కడ ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ నాన్నతో ఫ్యామిలీతో మొత్తం వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. మళ్ళీ ఈ మధ్యలో వచ్చారు. 2 నెలల క్రితం వీళ్ళు వచ్చినారు. అక్కడే ఇల్లు తీసుకొని అక్కడే ఉంటున్నారు. మరి వాళ్ళ మధ్యలో పాప అవుతుంది. 2 రోజుల క్రితం తీసుకుపోయి గుంటూరు వదిలిపెట్టించారంట. మరి మధ్యలో ఏం జరిగింది, ఉదయాన్ని పట్టి క్యాక్ క్లాస్ తీసుకెళ్ళాక ఇట్లా మంది చెప్పని హాస్పిటల్
నేతన్న చేయూత కోసం తన వంతు కృషి చేస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో చేయూత చేనేత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. దేశానికి ఆదర్శంగా ఉన్న వెంకటగిరి జెర్రీ తదితర అంశాలపై అభివృద్ధికి దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు. దానికి అనుబంధంగా పనిచేశారు వేరే వేరే అందరూ కూడా కలిసి వస్తారు అనేది. అందరంటే ఇప్పుడు వేవర్స్ అనేది సపరేట్ గ్రూప్ కదా. అందరూ అంటే ఇప్పుడు పొడుగులు తోసేవాళ్ళు, అచ్చులు కట్టేవాళ్ళు, పన్నీళ్ళు కట్టేవాళ్ళు, అంటే వాళ్ళు వేరే కులస్తులు కూడా ఉంటారా? అన్ని కులస్తులు అన్ని కమ్యూనిటీలో ఉంటారు. ఆ అనుబంధ సంస్థలు లేకపోతే ఇవే వర్క్ లేదు. కాబట్టి వాళ్ళను కూడా దీంతో పాటుగా జతపరిస్తే అందరూ దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, గుర్తు పెట్టాలా? మీరు అన్నారు అనుబంధంగా పరిశ్రమలు చేసేవాళ్ళు ఇప్పుడు మనకు 1700-1800 మందికో మగ్గాలు ఉన్నాయి, వాళ్ళకి బెనిఫిట్స్ అంటున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు నా దగ్గరికి అర్జీలు తీసుకొని, మాకు వచ్చిందని, తీసేశారని, రాలేదని రకరకాలు ఉన్నాయి. మళ్ళీ ఎంక్వైరీ పెట్టిస్తున్నారు. కానీ మీ అనుబంధం అనేటువంటి పదంలో వచ్చేవాళ్ళు ఒక 500-600 మంది ఉన్నారనుకోండి. ఈ 500-600 మందికి ఏంటి గుర్తింపు? ఎవరన్నా గుర్తించే వాళ్ళు ఉండారా? లేకుంటే ఈ మగ్గం వేసేవాళ్ళే అయ్యా ఇతను మా దగ్గర పనిచేస్తాడని చెప్తారా? ఎట్లా చెప్తారు? మాస్టర్ కోసం ఐడెంటిఫై చేస్తారు కదా, వాళ్ళకి తెస్తారు. నూనె చేయించుకోవడము వాళ్ళు ఐడెంటిఫై ఈజీగా చేస్తారు. వాళ్ళు మగ్గాల వాళ్ళనే కదా గుర్తిస్తారు. మాస్టర్ యాడ్ని తెచ్చినాక డై చేయించిన మాస్టర్ ఎవరే ఇస్తారు. డై చేయించి వచ్చిన తర్వాత ఈ మాస్టర్ ఎవరు మళ్ళీ తోడే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు తెచ్చి దాన్ని ఇచ్చినాక స్టార్చ్ పెట్టి సైజింగ్ చేసే వాళ్ళకి ఇస్తారు. ఇవైనాక అచ్చులు అతకతారు, వాళ్ళకి వివరిస్తాడు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు గత 1.5 ఏళ్లుగా టీడీపీ తన విషయంలో పట్టిబట్టనట్టు వ్యవహరిస్తుందని, పంచాయతీ ఎన్నికలపై అధిష్టానం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు అందడం లేదని, త్వరలో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. చాలా మందితో వ్యక్తిగతంగా నాతో సంబంధం ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేరే ఎన్నో సంవత్సరాలు ఉండేవాళ్ళు. అట్లా కాకుండా ఇటీవల నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత నుంచి నాతో పరిచయం ఏర్పడి నాతో సన్నిహితంగా ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని చాలా సున్నితమైన సమస్య కాబట్టి ఇది అందరితో మాట్లాడి అందరి యొక్క అభిప్రాయం వాళ్ళు అది కూడా వాళ్ళు సూచనే. వాళ్ళు ఎటు చెప్తారట. ఇంతకుముందు మండల వైజ్ పోయి తీసుకున్నాం. ఇంతకుముందు ఇప్పుడు పరిస్థితి వాళ్ళు ఎటు చెప్తారా ప్రక్రియ చూసాం కదా. మేము వీలైనంత వరకు నాకు చేసే దానికి పోరాడి ఖర్చు పెట్టాం. ప్రక్రియ వేరు, ఇది వేరు. మీ అవసరం ఉంటుంది అంటే అప్పుడు కూడా ఉండదు. మేము అది అధిష్టానం 1.5 సంవత్సరం నుంచి తెరదించలే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చూసుకుందాం, లేకపోతే అది చూసుకుందాం అంటే కాదు కదా. చాలా ఒక క్లారిటీ ఉండాలా. ఎందుకంటే మన ఫాలోవర్స్ కంటెక్ట్ చేయాలనుకున్నాం, కంటెక్ట్ చేస్తాడు కదా. పంచాయతీలు కూడా కంటెక్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఈ ఎలక్షన్ హైకమాండ్ మనతో మాట్లాడితే కదా. పంచాయతీ ఎలక్షన్లు కానీ మిగతా ఏదైనా కానీ వారికి చెప్తాం. ప్రకాశం జిల్లా పోట్లపూడు గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ తిరునాళ్లలో దర్శి ఎమ్మెల్యేని స్టేజిపైకి పిలవడం, కోలాటం వేయించడంపై ఒక వర్గం ఆగ్రహించింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
జితాంతది గిన్నత ఎవరమ్మా బాబు సైలెన్స్ భోజదేవుడు అంకిత భావంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. ఆయన నెల్లూరులో ముత్కూరు రోడ్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్స్ పోలియో రహిత దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నం జరగాలన్నారు. ప్రోగ్రాంలో భాగంగా జరుగుతున్న ఈ పల్స్ పోలియో కార్యక్రమం మన నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు జరగనుంది. ఈరోజు ప్రారంభమైన ఈ ప్రక్రియ మొత్తం అన్ని హాస్పిటల్స్లోనూ, బస్ స్టాప్స్లోనూ, ట్రాన్సిట్ పాయింట్స్లోనూ, రైల్వే స్టేషన్స్లోనూ ఈరోజు 0 to 5 ఏజ్ పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. మిస్ అయిన వాళ్ళకి రేపు ఎల్లుండి కూడా డోర్ టు డోర్ తిరిగి ఆరోగ్య శాఖ ఈ ఇమ్యునైజేషన్ డ్రైవ్ని కంప్లీట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. ఈ 3 రోజుల పాటు జిల్లాలో ఉన్న చిన్నపిల్లలందరూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా
ఇదివరకు పోలియో చుక్కలు ఇచ్చినప్పటికీ మరొకసారి ఇప్పుడు వేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశం 2013 నుంచి పోలియో రహిత దేశంగా WHO గుర్తించబడింది. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి, చిన్న పాపకి కూడా మనం ఈ వ్యాక్సిన్ వేయించాల్సిన అవసరం ఉంది. ఆ వైరస్ మరలా వెనక్కి రాకుండా పూర్తిగా నిరోధించాలి అంటే మన దేశం నలుమూలలా కూడా ఈ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా వరకు ఈ 7 పిల్లలు 0 నుంచి 5 వయసు ఉన్న వాళ్ళు 3,76,276 మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఈ పోలియో చుక్కలు వేయించడానికి సిబ్బంది అందరూ కూడా బృందాలుగా ఏర్పడి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఇంటింటికి కూడా తిరిగి నెక్స్ట్ 3 డేస్లో కంప్లీట్ చేయబోతున్నారు. దానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ ఆ వ్యాక్సిన్ క్యారియర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారిని వేరే యాక్టివిటీస్ నుంచి ఈ 3 రోజులు రిలీవ్ చేయడానికి అనుకూలంగా కోవిడ్ వ్యాక్సిన్ని ఈ 3 రోజులు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నాము. తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్ని కూడా, అంటే మన పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ, మున్సిపాలిటీ స్టాఫ్ అందరూ, అలాగే విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బంది, వీరందరికీ కూడా ఆ రోజు నుంచి మనం వ్యాక్సినేషన్ అనేది ప్రారంభిస్తున్నాము. జిల్లాలో ఫ్రంట్ లైన్ వర్కర్సు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, కోవిడ్ వారియర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది వ్యాక్సినేషన్లో దాదాపు 19,000 మందికి మనం కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఒకరిద్దరికి మైల్డ్ ఫీవర్ ఇలాంటివి సిమ్టమ్స్ వచ్చాయి, కానీ వెంటనే వితిన్ 1 hour 2 hours వాళ్ళు నార్మల్ అవ్వడం కూడా ఉంది. ఎటువంటి అపోహలకు కానీ సందేహాలకు కానీ తావు లేకుండా ఈ కార్యక్రమం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఈ వ్యాక్సిన్ ఇంతవరకు ఇచ్చున్నారు. అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఇటువంటి పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ మీద ఎటువంటి అపవాదులు కానీ రూమర్స్ కానీ క్రియేట్ చేయవద్దని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మీడియాలోనూ అలాగే ఇతర మాధ్యమాల్లో అన్వెరిఫైడ్ అలిగేషన్స్ కొన్ని మనం చూస్తున్నాం. అటువంటి వాటిని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాటిని నమ్మొద్దని, ఈ ప్రోగ్రాం పూర్తిగా టెస్టెడ్, క్లినికల్లీ టెస్టెడ్, వెరిఫైడ్ వ్యాక్సిన్ మనకి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పూర్తి చేసుకొని ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మనకి పోలియో వ్యాక్సిన్ ఎంత అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తుందో, మన రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎలా అయితే మనం పోలియోని ఇరాడికేట్ చేశామో, సమిష్టి కృషితో ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా మనం ఆ వ్యాక్సిన్ ఇస్తూ దేశాన్ని పూర్తిగా ఆ పోలియో రహిత దేశంగా మనం ఎలా అయితే మార్చుకున్నామో, కోవిడ్ కూడా అలాగే మనం దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని డోసులు అయితే అవసరం ఉంటాయో అన్ని డోసులు కూడా కోవిడ్ వ్యాక్సిన్ని మనం ఇలాగే నడపాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వారికి ఎక్స్పీరియన్స్ ఉంది, అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది. వారు చాలా చక్కగా దీన్ని నిర్వహిస్తారు. సో పూర్తి భరోసాతో ప్రజలందరూ కూడా వారి వంతు వచ్చినప్పుడు ఎటువంటి అపోహలకి, భయాలకి తావు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. ఈ కోవిడ్ వ్యాక్సిన్ అలాగే ఇతర ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో అన్ని వ్యాక్సిన్స్ కూడా కవర్ చేస్తూ మిషన్ ఇంద్రధనుష్ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. పిల్లవాళ్ళందరికీ కూడా 0 to 5 ఏజ్ గ్రూప్లో వారికి రావాల్సిన వ్యాక్సినేషన్ షెడ్యూల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నియోనాటల్ సైన్సెస్ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మొదటి రోజు నుంచి 5వ సంవత్సరం వరకు కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి బూస్టర్ డోసులు కానీ ఫాలోఅప్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ శాఖల ద్వారా, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ప్రతి పిల్లవాళ్ళకి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే 1వ తారీఖు నుంచి జిల్లాలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ కూడా ప్రారంభం అవుతున్నాయి. ఉన్న చిన్నపిల్లలందరినీ కూడా ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో కవర్ చేయడానికి, ఎవరికైతే వ్యాక్సిన్స్ మిస్ అయ్యే వారందరికీ అవి అందించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. సో జిల్లాలో ఉన్న ప్రజలందరూ, ముఖ్యంగా చిన్నపిల్లలు కలిగిన తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి సహకరించి
ఎటువంటి భయాందోళనలకి గురి కాకుండా ఎటువంటి అపవాదులు నమ్మకుండా ముందుకు వచ్చి ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఛానల్ 9 న్యూస్ ఇంతటితో సమాప్తం. మరోసారి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.